తెలంగాణ ఆర్టీసీ కార్మికులు మంత్రి పొన్నం ప్రభాకర్ తో సమావేశమయ్యారు. ప్రస్తుతం కార్మికులతో వారి సమస్యలను అడిగి స్వయంగా తెలుసుకున్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు మంత్రి పొన్నం ప్రభాకర్ తో సమావేశమయ్యారు. ప్రస్తుతం కార్మికులతో వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ఆర్టీసీ ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తున్న తరుణంలో సమ్మె చేస్తే ములిగే నక్కపై తాటిపండు పడిన విధంగా ఉంటుందని కార్మికులతో పొన్నం అంటున్నారు. ఆర్టీసీ కష్టాల నుండి బయటపడుతోందని సమ్మె వద్దంటూ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. పాత అప్పులు, పీఎఫ్, సీసీఎస్ బకాయిలు తగ్గిస్తూ ఉద్యోగుల పదవి విరమణ రోజు కొన్ని బెనిఫిట్స్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తగ్గేదేలే అంటున్నారు. సమ్మె సైరన్ మోగిస్తామంటున్నారు. రేపు అర్ధరాత్రి నుండి సమ్మె చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్ లేబర్ కమిషనర్ కు సమ్మె నోటీసులు ఇచ్చామని గుర్తు చేశారు. ఎల్లుండి మొదటి డ్యూటీ నుండి విధులు బహిష్కరిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇక ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించిన మరింత అంశాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, మినిస్టర్ కోటలో రవాణా బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్ ని ఆర్టీసీ సంఘాల నేతలు కలిశారు. ఆర్టీసీ సమస్యలపై మంత్రికి పూర్తిగా సమస్యలన్నీ కూడా దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ సమస్యలపై అలాగే అది సంక్షేమం ఎవరైనా సరే ఈ రోజు రేపు ఎప్పుడైనా సరే కలిసి చర్చలు తీసుకోవాలి, సమస్యలు చెప్పుకోవాలి అనేటట్టుగా వాళ్ళు వివరించారు. మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయని, ఆర్టీసీ సమస్యలు వినడానికి కానీ ముఖ్యమంత్రి గారి కార్యాలయం కానీ తరపులు ఎప్పుడు చర్చ ఉంటాయని కూడా మంత్రి చెప్పారు. ఇప్పుడు ఆర్టీసీ సమ్మె దృష్టికి వెళ్ళొద్దు, ప్రజలకు ఇబ్బంది కలిగించదు, ఇప్పుడే ఆర్టీసీ కోలుకుంటుంది అని ఆయన వాళ్ళకి వివరించారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం ఈ మూడింటికి ప్రాధాన్యతనిస్తుందని, ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని, సమస్యలు తొలుగుతున్నాయని, సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే ఆర్టీసీకి 16 నెలలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం, ఒక్కటైనా ఇబ్బంది పెట్టామా? ఆర్టీసీ సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారు. గత 10 సంవత్సరాలుగా ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయలేదు, ఒక్క ఉద్యోగం కూడా నియామకం చేయలేదు. ఇటు సీసీఎస్, పిఎఫ్ డబ్బులు కూడా వాడుతున్నారు. ఇటు టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు మొత్తం 2013 నుంచి చెల్లించిన బాండ్ మొత్తం 400 కోట్లు చెల్లించిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. 2017 పే స్కేల్ 21 అంటే 21% వచ్చింది. 20 సంవత్సరానికి మొత్తం 412 కోట్ల రూపాయల భారం పడుతుందని, ఇది పిఎఫ్ ఆర్గనైజేషన్ సుదీర్ఘ కాలంగా పెండింగ్ ఉన్నటువంటి 1039 కోట్లు కూడా చెల్లించామని, నెలవారీ పిఎఫ్ కంట్రిబ్యూషన్ అలాగే జనవరి 2024 నుంచి క్రమం తప్పకుండా చెల్లించబడుతుందని, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ సీసీఎస్ బకాయిలు కూడా ఉద్యోగులకు మొత్తం 345 కోట్ల రూపాయలు చెల్లించినట్టుగా మంత్రి వారికి తెలిసి చెప్పడం జరిగింది. అలాగే నెలవారీ సీసీఎస్ కంట్రిబ్యూషన్ జనవరి 2024 నుంచి క్రమం తప్పకుండా చెల్లించబడుతుందని, 1500 మంది కార్య నియామకాలు చేపట్టామని, ప్రభుత్వం ఈ టీజీఎస్ ఆర్టీసీలో 3038 మంది ఉద్యోగులను రిక్రూట్ చేయడానికి అనుమతి ఇచ్చిందని, కొత్త బస్సులు కొనుగోలు చేశామని, తార్నాక ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీగా మార్చామని, వీటన్నిటిని అంటే ఆర్టీసీ తమ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి చేశారో వాళ్ళందరికీ కూడా క్లియర్ గా వివరిస్తూ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మంత్రి. మరి ఎక్కువ వరకు సౌకర్యం పదవిని తీసుకున్నట్టు కూడా ఆయన చెప్పారు. సంస్థ ఇప్పుడిప్పుడే నష్టాల నుంచి కోలుకుంటుంది, సమస్యలు తగ్గుతున్నాయి అని వారికి వివరించారు. మరి ఈ దిశలో సమ్మె చేయవద్దని కార్మిక సంఘాల నేతలకు మంత్రి చెప్పడం జరిగింది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.